టీటీడీ ఆర్గనైజేషన్ సర్వీస్ ఫెడరేషన్ నుంచి నరసింహులు అనేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారిని కలిసి తిరుమలలో కోవర్ట్లు ఉన్నారని, ఆ కోవర్ట్లు ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తున్నారు, వారిని గుర్తించి ఏరిపారేయండి అంటూ ఒక సలహా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇంతకీ నరసింహులు ఎవరు, ఆయన చెప్తున్న దాని ప్రకారంగా నిజంగా తిరుమలలో వైసీపీకి సంబంధించినటువంటి కోవర్ట్లు ఉన్నారా, వారు ఏం చేస్తున్నారు, వారిని ఎలా గుర్తించాలి, అసలు ఏం జరుగుతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నరసింహులు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారిని కలిసి తిరుమలలో వైకాపా కోసం పనిచేస్తున్నటువంటి కోవర్ట్లు ఉన్నారని, వారిని గుర్తించి వారి మీద చర్యలు తీసుకోవాలి అంటూ ఆయన కోరడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ తిరుమలలో వైకాపా కోసం పనిచేస్తున్నటువంటి కోవర్ట్లు ఉన్నారా, అసలు ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు సార్? టీటీడీ సర్వీస్ ఫెడరేషన్ ఆర్గనైజేషన్, దానికి అధ్యక్షుడు నరసింహమూర్తి, ఆయన పేరు నరసింహమూర్తి. ఆయన ఆ అసోసియేషన్లో ఉండేటువంటి, ఆ ఫెడరేషన్లో ఉండేటువంటి వాళ్ళతో కలిసి చంద్రబాబు గారిని కలిశారు. కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం మీద కోర్టులు ఉన్నారు, వీళ్ళు అక్కడ ఉండేటువంటి ప్రాశస్త్యాన్ని కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి పవిత్రతను కానీ దెబ్బతీసేలాగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అనేటువంటిది ఒక వినతి పత్రం అందజేశారు. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ సింపథైజర్లు కానీ సానుభూతి పనులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అక్కడ ఉండేటువంటి వాళ్ళే, సో వాళ్ళని ఐడెంటిఫై చేయండి, మీరు న్యాయం చేయండి అని చెప్పి ఒక వినతి పత్రం అందజేయడం జరిగింది. సరే, తిరుమల కోర్టులు ఉన్నారు అనేది ఇప్పుడు ఈయన కంప్లైంట్ చేసినందువల్ల చంద్రబాబు నాయుడు తెలియటం కాదు. ఆల్రెడీ భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్, ఆయనే నాకు 2,500 మంది టచ్లో ఉన్నారు, నాకు తిరుమలలో ఏం జరిగినా కానీ ఇమీడియట్గా నాకు తెలిసిపోతుందని చెప్పి ఆయన చెప్పారు. ఎప్పుడు, ఏ సందర్భంలో చెప్పారు? గోవులు చనిపోయినప్పుడు, వివాదం జరిగినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఎలా వస్తుందో, ఫోటోలు అవన్నీ బయటకు వచ్చినాయి కదా, అప్పుడు జర్నలిస్టులు అడిగినప్పుడు 2,500 మంది నాకు సంబంధించినటువంటి మనుషులు ఉన్నారు, వాళ్ళందరూ నాకు చెప్తారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళందరినీ ఏమనుకోవాలి? కోర్టులు అనుకోవాలా? ఇప్పుడు వీళ్ళ భాషలో చెప్పాలంటే కోర్టులు వాళ్ళు. ఓకే. భూమన కరుణాకర్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే ఆయన అనుచరులు లేదంటే ఆయన సానుభూతి పనులు అని చెప్పి చెప్పుకోవాలి. సరే, అసలు పవిత్ర క్షేత్రం అది, ప్రపంచవ్యాప్తంగా కలియుగ ప్రత్యక్ష దైవం. ఇప్పుడు అలాంటి చోట్ల ఈ కోర్టుల వ్యవహారం ఏంటి, లేదంటే సానుభూతి పనులు, లేదంటే అనుచరులు ఏంటి, అసలు ఇవి ఉండకూడదు కదా. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక పవిత్రమైనటువంటి స్థలం, అది అక్కడ వీలున్నంత వరకు వచ్చేటువంటి భక్తులకు సేవ చేసేటువంటి భావం, సేవా తత్పరత కలిగినటువంటి వాళ్ళే ఉండాలి, బోర్డులో కానీ లేదంటే అక్కడ ఉండేటువంటి ఉద్యోగులు కానీ. కానీ దానికి భిన్నమైనటువంటి వాళ్ళు ఉన్నారనేది ఇప్పుడు కంప్లైంట్. వాళ్ళు అక్కడ కోర్టులుగా ఉంటూ అక్కడ పవిత్రతకు భంగం కలిగిస్తున్నారు అనేది. ఇప్పుడు భక్తులు పోయారు, భక్తులు వెళ్ళినప్పుడు పొలైట్గా మాట్లాడాలి, అలా కాకుండా కసురుకుంటూ మాట్లాడటం, భక్తుల్ని లేదా నిర్లక్ష్యంగా మాట్లాడటం, ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం. సో ఇవన్నీ ఎందుకు వచ్చాయి అని అంటే ట్రాన్స్పరెన్సీ లేనందువల్ల వచ్చినటువంటి పరిణామాలు ఇవన్నీ. ట్రాన్స్పరెన్సీ ఉండాలి అంటే ఏం చేయాలి? సాంకేతికతను పెంచాలి. సాంకేతికతను పెంచాలి కదా అని చెప్పి నువ్వు రిలయన్స్ వాళ్ళకి ఇచ్చేస్తే ఇప్పుడు స్పెషల్ దర్శనాలు బుకింగ్ ఉన్నట్టు ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఫ్రీగా సర్వీస్ అందిస్తున్నారని చెప్పి రిలయన్స్ వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? స్లాట్లన్నింటినీ కూడా బ్లాక్ చేసేసుకుంటున్నారు అనేది వాళ్ళ మీద ఉన్నట్టు ఆరోపణలు. వాళ్ళు సర్వీస్ ఫ్రీగా ఇస్తున్నారు కదా అని చెప్పేసి ట్రాన్స్పరెన్సీని వాళ్ళకి తాకట్టు పెట్టలేం కదా. ఇప్పుడు వాస్తవంగా మనం యాప్లో చూస్తే ఆర్జిత సేవలు కానీ స్పెషల్ దర్శనాలు కానీ మీరు ఇచ్చిన టైంకి అది ఓపెన్ అవుతుందా? ఫస్ట్ 5 minutes ఎందుకు స్లాట్లు మీకు బుక్ కావట్లేదు? 5 నిమిషాల తర్వాత మీకు యాప్ ఎందుకు బుక్ అవుతుంది మనకి భక్తులకి? ఆ 5 నిమిషాల్లో ఎన్ని టికెట్లు అయిపోతున్నాయి, అవి ఎక్కడ అమ్ముతున్నారు అనేది ఐడెంటిఫై చేయాలి కదా. యాక్చువల్గా నిన్న మొన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడి ఏమన్నారు? దళారులు ఉన్నారు, దళారులు మాట విని మీరు మోసపోవద్దు, మీరు ఆర్జిత సేవలు ఇస్తామని చెప్పేసి డబ్బులు తీసుకుంటారు, అలాగే స్పెషల్ దర్శనాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుంటారు, కాబట్టి అలాంటి దళారుల మాట వినొద్దు. ఒకవేళ మీరు దళారులు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పి ఒక నెంబర్ ఇచ్చారు వాళ్ళు.
అసలు ఇదంతా ఎందుకు? ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడు, ట్రాన్స్పరెన్సీ ఉంటే అసలు దళాలు అవకాశం ఉండదు కదా. ఇప్పుడు ఊబర్ ఉంది, ఓలా ఉంది, ర్యాపిడో ఉంది, లేదంటే ఐఆర్సిటీసీ ఉంది. ఐఆర్సిటీసీలో కూడా కొంతమంది దళారులు ఉన్నారని చెప్పి ఈ మధ్యకాలంలో వాళ్ళందరినీ ఏర్పరేసారు కదా. మొత్తం ఆధార్ అథెంటికేషన్ పెట్టేసి స్క్రూటినీ చేసేసి అసలు దళారులే లేకుండా చేసేస్తారు కదా. ఈవెన్ మనకి తాత్కాల టికెట్లో కూడా దళారులకు వెళ్లకుండా చేశారు కదా. అలా చేయొచ్చు కదా. ఇక్కడ రూములకు అలాట్మెంట్కి అక్కడ పోయి పడిగాపులు కావాల్సిన అవసరం ఏంది? కొంతమంది భక్తులు అయితే మేము దర్శనం బుక్ చేసుకున్న వెంటనే ఆ దర్శనంతో పాటుగా రూమ్ కూడా ఇచ్చేస్తే బాగుండు కదా అనేటువంటి ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు. అవును, ఇప్పుడు ఇవాళ సాంకేతికత పరిజ్ఞానం ఎక్కడుంది? నువ్వు ఎక్కడున్నావు కూడా చెప్పచ్చు. ఇప్పుడు మన ఇద్దరు ఎక్కడ మాట్లాడుకుంటున్నాం అనేది గూగుల్ టేక్అవుట్ ద్వారా చెప్పేస్తున్నారు. గూగుల్ టేక్అవుట్ ద్వారా కేసులన్నీ ఐడెంటిఫై చేస్తున్నారు. మరి ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు నువ్వు రూమ్లో ఎందుకు అలాట్ చేయలేవు? ఇప్పుడు దర్శనంతో పాటు దర్శనం ఉదయం 10 గంటలకి ఇస్తే 10 గంటలకి స్పెషల్ దర్శనం 300 రూపాయల దర్శనం బుక్ అయితే 3 గంటలకి రూముల బుకింగ్కి సంబంధించినటువంటి అవకాశం ఇస్తున్నారు. రూములు బుక్ చేసుకుంటున్నారు, పేమెంట్ చేస్తున్నారు. పేమెంట్ చేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేస్తే గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం ఏంటి అసలు? దానికి ఒక సిస్టమ్ ఉంది కదా, దానికి ఒక ట్రాకింగ్ వ్యవహారం మొత్తం ఉంది కదా. మరి అసలు వెళ్ళి ఆఫీసులకు వెళ్ళి పడిగాపులు కాయాల్సిన అవసరం ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు టైం ఇస్తారు, ఆ టైంలో మీరు వెళ్ళి రూము అక్కడ రెడీగా ఉంచాలి కదా. అది ఆన్లైన్లో మొత్తం జరిగిపోవాలి కదా ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఎందుకు చేయలేకపోతున్నారు అనేది ఒకటి. ఆ చేయనందువల్లే దళారులు. ఇప్పుడు రూములకు వెళ్తాము, రూములకు వెళ్ళినప్పుడు ఇప్పుడు నేనే స్వయంగా వెళ్ళాను, 2-3 సార్లు ఫేస్ చేశాను. ఆ రూములకు వెళ్ళి దాదాపు 1-2 గంటలు వెయిట్ చేయాలి. ఎందుకు వెయిట్ చేయాలంటే ఎవరెవరో ఫోన్ చేస్తే వాళ్ళకి ఇస్తుంటారు రూములు. బయట మామూలు వాళ్ళు బయట నుంచోవాలి. ఇప్పుడు నాకు కూడా నేను ఎవరో తెలిసిన రిపోర్టర్తో ఫోన్ చేస్తే లోపల అప్పుడు ఇచ్చారు దాదాపు 2 గంటల తర్వాత. అదే నేను ఆ రిపోర్టర్తో ఫోన్ చేయించకుండా నేను అలానే ఉన్నాను, ఎన్ని గంటల నుంచో పెడతారు నన్ను? రూమ్ కోసం ఆల్రెడీ బుక్ అయిన రూమ్ కోసం. ఇది టార్చర్ కదా భక్తులకి. మరి ఇప్పుడు అక్కడ కోర్టులు ఉన్నారంటే ఉంటారు, కోర్టులు ఉండబట్టి ఇది. కోర్టులు లేకుండా ఉంటే ఆన్ ప్రాసెస్ ప్రకారం డిస్ప్లే బోర్డులు పెడతారు. ఆ డిస్ప్లే బోర్డుల్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఎన్ని ఖాళీగా ఉన్నాయని డిస్ప్లే చేయాలిగా. నిజంగా ట్రాన్స్పరెన్సీగా ఉంటే అక్కడ డిస్ప్లే చేయరు, ఊరికే ఉంటుంది డిస్ప్లే బోర్డు ఉంటుంది అంతే, డిస్ప్లే చేయరు. ఇక్కడే ఉన్నారు కదా కోర్టులు. మరి అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీసే కొంతమంది కోర్టులాగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు కరెక్ట్గా ఉంటే ఇదంతా ఉండదు కదా. కోర్టులు ఉన్నారని చెప్తే నిజమే అతను చెప్పింది, నరసింహమూర్తి గారు చెప్పింది. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, పోర్టల్కి సంబంధించిన లైసెన్సులు ఇస్తారంట అక్కడ పోర్టర్స్కి. ఆ లైసెన్సుల్లో కూడా వీళ్ళు మొత్తం కోర్టులే వ్యవహారం నడుస్తుంది. ఇవాళ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ హవా కొనసాగుతుంది అనేది ఆయన చంద్రబాబు నాయుడు గారికి ప్రజెంటేషన్ చేశారు అక్కడికి వెళ్ళి. ఓకే, నిజమే అనిపించింది నాకు. ఎందుకంటే నేను దర్శనానికి వెళ్ళాలంటే ఇప్పటి వరకు నాకు లేదు. నిన్న నాకు తెలిసిన అతను శాలో కప్పుకొని కనిపించాడు, ఒక మామూలు సాధారణమైన. అరే పెడితే నేను అడిగా, నీకు ఎట్లా అనిపించింది ప్రోటోకాల్ దర్శనం అని అంటే, అంతా ప్రాప్తం అన్నా అన్నాడు. ఏం చెప్తాం మనం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి దర్శనాలు ఈజీగా అందుతున్నాయి, మీకు ప్రొఫెషనల్కి అందట్లేదు అంటే దాని అర్థం ఏంటి? అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది అన్నట్టే కదా. మరి ఇదే నరసింహమూర్తి గారు చెప్పారు, ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది తిరుమలలో, మీరు దయచేసి దాని మీద దృష్టి పెట్టండి అని చెప్పి ఆయన విజ్ఞప్తి చేశారు. ఓకే, మరి రాబోయే రోజుల్లో ఇలానే కొనసాగింది అనుకో. ఇది రోజా గారు అంటే ఇప్పుడు తిరుమలలో ఉన్నటువంటి కోవర్ట్లు వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తున్నారంటారా అని ఈయన కంప్లైంట్ చేసింది. ఓకే, ఆయన కంప్లైంట్ చేసింది అదే, కనిపిస్తుంది కూడా అదే కదా. 2-3 ఇన్సిడెంట్లు చూస్తే ఇప్పుడు రోజా గారు వెళ్ళినప్పుడు ఎంతమందిని తీసుకెళ్తున్నారు కదా. ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉందో అలానే తీసుకెళ్తుంది కదా ఇప్పుడు కూడా. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. నాకు లాస్ట్ మంత్ ఒక ఫోన్ చేశారు, వాట్సాప్ కాల్ చేసి 300 రూపాయలు స్పెషల్ దర్శనం కావాలంటే మీరు ఇప్పించేస్తాం, మీకు ఏ డేట్ కావాలని చెప్పి అడుగుతున్నాడు అతను. అంటే ఏ స్థాయిలో ఉందో చూడండి. సో కాబట్టి తిరుపతి దేవస్థానం విషయంలో ట్రాన్స్పరెన్సీ ఉంటే కనుక ఈ సమస్యలంటే పరిష్కారం వస్తుంది. లేదంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అలానే హవా కొనసాగుతుంది. వాళ్ళది కొనసాగినంతకాలం ఈ కోర్టులు ఉంటూనే ఉంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.